చెప్పండి, పోయినాదా ఏం నేర్చుకున్నాం? హల్లెలూయా. యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుతున్నాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి, లేదా సైలెంట్లో పెట్టాలి. ఫోన్ సౌండ్, మీ మాట సౌండ్ రెండు వినబడద్దు. చదవండి, అందరూ చెప్పండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 506 గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. యోబు 42వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం. 12వ వచనం చదువుదాం. చెప్పండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదువుబడి వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. వాక్యాన్ని విని వాక్య ప్రకారము బ్రతకడానికి సహాయం చేయండి. వాక్య ఆశీర్వాదాలకు కారణముగా మమ్మల్ని అందరినీ కూడా మీరు చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యూజు అనే దేశంలో యోబు అనేటువంటి ఒక భక్తి పరుని ఇక్కడ మనము చూస్తున్నాం అన్నట్టు. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క యోబును చాలా ఆశీర్వదించాడంట. దేవుడు ఎట్లా ఆశీర్వదించిందంట? అందరూ చెప్పండి. ఎలాగ ఆశీర్వదించిండు? చాలా ఆశీర్వదించిండు. ఎలాగ ఆశీర్వదించాడంటే అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయట. ఎన్ని గొర్రెలు? మనకు 10 గొర్రెలు ఉన్నాయంట మన ఇంటికి. మనకు ఎటు పోము అసలు, అవునా కదా? 7,000 గొర్రెలు ఉన్నాయంట. ఎవరికి? యోబు గారికి. ఇంకా 3,000 ఒంటెలు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయంట? కాసేపు పాడుకుంటారా బయటకు పోయి. ఇంకా 500 జతల ఎడ్లు ఉన్నాయంట. ఇంకా 606 గాడిదలు ఉంటాయంట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంత ఆస్తిపరుడంట. ఎవరు? అంత మాత్రమే కాదు, బహుమంది పని వాళ్ళు కూడా ఉన్నారంట ఆయనకి. ఎంత ఆశీర్వాదం ఇది! అంతేనా? ఎంత ఆశీర్వాదము! చాలా ఆశీర్వాదము. అంత మాత్రమే కాదు, అతడే గొప్పవాడుగా తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడుగా ఉన్నాడు అనే మాట ఇక్కడ రాయబడ్డది. హల్లెలూయా. ఆ వాక్యం మీద చేయబెట్టుకోండి. ఆ వాక్యం మీద చేయబెట్టుకోండి. ఎట్లా కాదు, మనసులో పెట్టుకోరు కదా, కనీసం వాక్యం మీద ఏమైనా చేయబెట్టుకోండి. యేసయ్య చెప్పండి అందరు, యేసయ్య ఈ యోబును దీవించినంతగా నన్ను కూడా దీవించండి యేసయ్య.
నీ కాలు మొక్క వేసేయా, ఒక్కసారి దీవించేసేయా. ఎంతమంది అట్లా దీవించబడాలని ఆశ ఉన్నది? చేతులెత్తండి. లేదా? ఎవరు చేతులెత్తట్లేదు? దీవించబడాలని ఆశ లేదా? ఇది ఉన్నదా? హల్లెలూయా. ఒక 10 గొర్రెలు కనుక దేవుడు మీకు ఇచ్చింది అనుకో, ఇక మందిరానికి బంద్ అయిపోతారు. ఎన్ని గొర్రెలు? 10 గొర్రెలు కాదు, ఇక్కడ 7,000 గొర్రెలంట. ఎన్ని గొర్రెలంట? ఇదంతా ఆస్తి తనకు ఎలా వచ్చింది అని యోబుని ఇంటర్వ్యూ చేసినాం అనుకో, ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? ఇంత ఆస్తి నీకు ఎలా వచ్చింది యోబు, కొంచెం మా చెప్పు, మేము కూడా ఆ ఆస్తిని సంపాదించుకుంటాం, మేము కూడా అంబానీ అవుతాం, మేము కూడా ఇంకా టాటా అవుతాము, టాటా అంబానీ అవుతాం మేము కూడా అని యోబును మా ఇంటర్వ్యూ చేస్తే యోబు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నేను నా దేవునికి కనపరిచిన భక్తియే నన్ను ఇంతగా దీవించింది అని అంటాడు యోబు. బిగ్గరగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యోబుని ఇంతగా దేవుడు ఆశీర్వదించాడ కారణం ఏంటో తెలుసా? 5 వచనాల్లో చెప్పబడి ఉన్నది ఏమిటంటే, యోబు ఎవరంట? పోయిన ఆదివారం నేర్చుకున్నాం. ఎవరు? యథార్థవంతుడు. యోబు ఎవరు? యోబు ఎవరు? న్యాయవంతుడు. యోబు ఎవరు? దేవునికి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న భక్తి, దేవుడు నేను చూస్తున్న ఆ భక్తిని గనక దేవుడు మయమర్చిపోయాడు అనుకో, దేవుడు గనక నిన్ను దీవిస్తాడు కదా, ఒక దిమ్మ తిరిగేటట్టుగా దీవిస్తాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నీలో ఏం కనబడాలి? భక్తి కనబడాలి. హల్లెలూయా. దేవునికి నీలో ఏం కనబడాలి? అందరూ చెప్పండి, ఏం కనబడాలి? భక్తి కనబడాలి. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తి నేను చూడగానే ఏం చూస్తాడు? నీ డ్రెస్ అప్పుడు చూస్తాడు. అవునా కదా? అవునా కదా? ఒక అతను అన్నట, డ్రెస్సులు అంతా పక్కోడి కోసం వేసుకోవాలంట. మార్తమ్మ ఎవరి కోసం వేసుకోవాలి? అయ్యగారి కోసం వేసుకోవాలంట డ్రెస్సులు. అంతేనా? పక్కలో తిండేమో మన కడుపు కోసం మనం తినాలి. అంతేనా? ఇదొద్దు, ఫంక్షన్ పోయి కొన్ని ఫంక్షన్ల 20-30 వెరైటీలు పెడతారు. అవునా కదా? తిన్నారా అట్లా ఎప్పుడన్నా మీరు? ఒక్క వెరైటీ కాదు, మటన్ చికెన్ కాదు, 20-30 వెరైటీస్ అన్నీ తినాలి. అవునా కదా? లేకపోతే ఆ ఫంక్షన్ బాధపడుతుంది. అవునా కదా? తిండి మన కోసం తినాలి, బట్టలంట పక్కల కోసం వేసుకోవాలంట. ఎవరి కోసం? హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ దేవుడు మనల్ని ఏమి చూస్తాడంటే, నువ్వు దేవునికి చూపిస్తున్న ఆ భక్తిని దేవుడు చూస్తాడంట. హల్లెలూయా. కీర్తనలు 33వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. ఏ మాట? దేవునికి నువ్వు చూపిస్తున్న ఆ భక్తి. చదవండి ఒకసారి. యెహోవా దృష్టి బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా. యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నదంట? దేవునికి భయపడుతున్న వారి, ఎవరైతే భయపడతారో, ఎవరైతే భక్తి చేస్తారో దేవుడు వారిని చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు భక్తి చేస్తూ ఉంటే దేవుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఇంకో విషయం తెలుసా? నువ్వు భక్తి చేస్తూ ఆయనకు భయపడుతూ ఉంటే దేవుని దూతలను దేవుడు నీకు కావలిగా ఉంచుతాడంట. ఎవరు ఉంచుతాడంట? అందరూ చెప్పండి. దేవుడి దూతలను ఎవరికి? ఆయనకు భయపడు వారికి ఆయన కావలిగా ఉంచుతాడంట. ఎక్కడుందన్నమాట? 34. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడుతూ భక్తి చేస్తే నీతో దేవుడు ఒక దేవదూతను ఉంచుతాడంట. మార్తమ్మా, ఎవరు ఉంచుతారంట నీతోటి? ఎవరు ఉంచుతాడంట?
దేవుని దూతను నీకు కావలిగా, నీకు సెక్యూరిటీ గార్డుగా దేవుడు పెడతాడంట. సెక్యూరిటీ గార్డు ఎవరుకుంటారు? ఎవరుకుంటారు సెక్యూరిటీ గార్డు? చెప్పండి. మినిస్టర్లకి, ఎమ్మెల్యేకి, సీఎంలకి, మంత్రులు, అవునా కదా? అంతేనా? నీవు దేవునికి భక్తి చేస్తే దేవుడే నీకొక ఎవరిని ఇస్తాడంట? బాడీ గార్డ్ని ఇస్తాడంట. అర్థమవుతుందా? దేవుని యొక్క దూతను నీకు కావలిగా ఉంచుతాడంట దేవుడు. విగ్రహ చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆ యోగును గూర్చి దయ్యం ఏమన్నది తెలుసా? ఏమన్నది? ఆయన చుట్టూ నీవు కంచె వేసితివి కదా అని అన్నది. యోగును గురించి ఏమన్నదంట? ఎవరి చుట్టూ? ఎవరి చుట్టూ? యోగు చుట్టూ నువ్వు కంచె వేసితివి కదా అన్నది. చదవండి ఎక్కడ మాట. చదవండి. పదో వచనము. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఎవరంటున్నారా మాట? ఎవరంటున్నారా మాట? అర్థమవుతుందా? కాబట్టి నువ్వు దేవునికి భక్తి చేస్తూ భయపడితే నీ చుట్టూ ఎప్పుడు దేవుడు ఒక కంచెను దేవుడు వేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? చూసావరా? దేవునికి నువ్వు భయపడి భక్తి చేస్తే ఆ భక్తి నిన్ను దేవుని దూతల ఆధీనంలో నీవు నీ కుటుంబం ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క దేవదూతల స్వాధీనంలో నీవును నీ కుటుంబం ఉంటుంది. ఎప్పుడు? దేవునికి నువ్వు భయపడి భక్తి చేస్తున్నప్పుడు. హల్లెలూయా. ఇంకోటి ఏం తెలుసా? నువ్వు దేవునికి భయపడితే దేవుడు నీ మీద జాలి చూపిస్తాడట. సౌండ్ రావద్దు. జాలి చూపిస్తాడంట. చూడండి, కీర్తనలు 103వ కీర్తన 13వ వచనం చదవండి. చదవండి ఒకసారి. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా. దేవుడు నీ మీద జాలి పడతాడంట నువ్వు దేవునికి భక్తి చేస్తాడంటే. హల్లెలూయా. ఇంకా నువ్వు దేవునికి భక్తి చేసి ఏమైతే తెలుసా? నీకు దీర్ఘాయువుని ఇస్తాడంట దేవుడు. ఏమిస్తాడంట? అందరూ చెప్పండి, ఏమిస్తాడంట? దీర్ఘాయువు. సామెతలు 10:27 వచనం చదవండి. దీర్ఘాయువు. హల్లెలూయా. తల్లిదండ్రులను సన్మానింపుము, అప్పుడు హల్లెలూయా. నీకు 100 సంవత్సరాలు బతకాలని ఆశ ఉంటే నువ్వేం చేయాలంట? నీ భక్తి చెదరకూడదు. అర్థమవుతుందా? నువ్వు ప్రారంభంలో యేసుని ఎలా వెంబడించావో చచ్చిపోయే లోపు కూడా నీ భక్తి అలానే దేవుని తట్టు ఉండాలంట. హల్లెలూయా. ప్రారంభంలో ప్రార్థన ముందే వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. మాకు కొంచెం 2-3 సంవత్సరాలు కాగానే ఏమవుతుంది? ఆరాధన అప్పుడు వస్తాం. మళ్ళీ 5 సంవత్సరాలు కాగానే వాక్యం టైంకి వస్తాం. ఇంకొక 15 సంవత్సరాలు కాగానే ఏమవుతుంది? భక్తి ఆశీర్వాదం టైం అప్పుడు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతాం. అర్థమవుతుందా? అలా మన భక్తి ఉండకూడదు. హల్లెలూయా. ఎట్లున్నదంట? అలాగ మన భక్తి ఉండదు. మన భక్తిని చూసి దైవజనుడు మెచ్చుకోవాలి. మన భక్తిని చూసి సంఘము నేర్చుకోవాలి. మన భక్తిని చూసి దేవుడు ఏం కావాలంటే ముగ్ధుడైపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. షూనేమీయురాలిని గూర్చి ఆ యొక్క ఎలీషా సేవకుడు ఏమంటాడు? చదవండి ఒకసారి. ఈమె ఇంత శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నదేమి నా పట్ల అని అంటున్నాడు అక్కడ. చదవండి ఒకసారి.
ఆ, చదవండి ఒకసారి. చాలు. హల్లెలూయా. సునెమీరాలతో ఎలీషా సేవకుడు అంటున్నాడు, ఈమె ఇంత శ్రద్ధ చూపిస్తుంది భక్తి విషయంలో అని ఆ సేవకుడే మైమర్చిపోతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరం బిగ్గా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఏనాడైనా మీ దైవజనుడు మీరు కలిగి ఉన్న భక్తిని బట్టి సంతోషించిందా? అబ్బా ఎంత భక్తి చేస్తున్నావు మనం, అబ్బా ఏ రోజు ప్రార్థన అంటే ప్రతిరోజు వస్తుంది. మీ అసలు శుక్రవారం ప్రార్థన పెట్టిన వస్తుంది, శనివారం ప్రార్థన పెట్టిన వస్తుంది. మళ్ళీ ఆమె నాకు ఫోన్ చేసి ఎక్కడ ప్రార్థన అంటేది అని ఒకటే ఇవాళ ప్రార్థన ఉందా లేదని అడుగుతుంది అని. ఏ రోజున ఒక్కరైనా ఉన్నారా అట్లా? ఉన్నారా? మార్తమ్మ ప్రార్థన ఉన్నదనగానే కథ అదే రోజు ఏమవుతుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అదే రోజు ఎవడో చచ్చిపోతాడు, అదే రోజు లేకపోతే ఎవడో హాస్పిటల్కి పోతాడు. హల్లెలూయా. ఇదన శ్రద్ధ భక్తి అంటే. అదే రోజు జ్వరం వచ్చేస్తుంది. అన్ని పనులు ప్రార్థన టైం అప్పుడే గుర్తుకొస్తాయి మనకు. అంతేనా మార్తమ్మ? అంతేనా? హల్లెలూయా. దేవునమ్మ నన్ను అన్నట్లేదని చెప్తాను. హల్లెలూయా. శ్రద్ధ భక్తి. సునెమీరాలు దైవజనుడైన ఎలీషా చూస్తున్నాడు ఆమె భక్తిని. ఇంత శ్రద్ధాభక్తులు నా ఎడల నువ్వు కనపరుస్తున్నావేంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. మన భక్తి దైవజనుడు చూడాలి, మన భక్తి సంఘము చూడాలి. మనం చూపిస్తున్న ఆ భక్తి ఎవరికి కావాలంటే దేవుడు కూడా చూసి ఆనందించేటట్లుగా మన భక్తిని దేవుని ఎదుట మనము చూపించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, దేవునికి భయపడితే ఎవ్వరికి కూడా భయపడదు. దేవునికి నువ్వు ఒక్కరికి భయపడితే ఎవ్వరు కూడా నువ్వు భయపడవు. అందరు నిన్ను చూసి భయపడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దేవునికి భయపెడితే అందరు నిన్ను చూసే భయపడతారట. అదెట్లా? అదంతే మరి. అది సామెతల గ్రంథంలో ఆ మాట ఉంటుంది. ఏమిటంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. చదవండి అన్నమాట 14. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడుతూ భక్తి చేస్తే సర్పంచ్ మొత్తం వచ్చి నీ చుట్టూ తిరిగిపోతాడు. ఎవరు తిరిగిపోతారంట? ఊర్లో ఉన్న పట్టేలందరూ నీ చుట్టూ తిరిగిపోతారు నువ్వు చేస్తున్న భక్తి. ఎవరైనా కానీ, సీఎంఏ కానీ, పిఎంఏ కానీ అందరూ చెయ్యతారంట నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికే దేవుడు తీసుకొస్తారంట. బిగ్గా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భక్తిని నువ్వు దేవుని ఎదుట సాధన చెయ్యాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? కత్తి ఉన్నదనుకో, కత్తి మొండిపోతే దేనికైనా ఉపయోగం అవుతుందా? ఏం చేయాలి? కత్తిని సానబట్టాలి. అవునా కదా? షార్ప్ చేస్తూ ఉండాలి కత్తిని. అవునా కదా? అలాగున్నా నీ భక్తిని కూడా ఏం చేయాలి? నువ్వు సాధన చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు తీసుకుపోయి మంటలలో పడేయాలి. దేంట్లో పడేయాలి? చెప్పరు? అగ్నిలో పడేయాలంట నువ్వు తీసుకుపోయి. అప్పుడు నీ భక్తి ఎందుకు బయటకు వస్తుంది. హల్లెలూయా. శద్రకు, మేషకు, అబేద్నెగోలను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంట? యశ్వంత్ ఎక్కడ పడేసిరా? ఎక్కడ? వాళ్ళు ఏమన్నారంట తెలుసా? ఏమన్నారు? శద్రకు, మేషకు, అబేద్నెగో, మేము విగ్రహానికి మేము మొక్కము, పూజ చేయము, ప్రార్థన చేయము, మేము మా దేవుడిని యెహోవాకి
ప్రార్థన చేస్తామని వాళ్ళ భక్తి అందరికి చెప్తున్నారు. అవునా కదా? ఈ శద్రకు మేషకు అబేద్నెగోల యొక్క నిర్ణయం ఏంటో తెలుసా? దేవుడు మమ్మల్ని రక్షించినా పర్వాలే. యాదయ్య ఏమన్నాడు? శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? సత్తయ్య, దేవుడు మమ్మలను ఈ వేడిమి గల మంటల్లో మమ్మలను కాలిపోయినా పర్వాలే, రక్షించినా పర్వాలే, రక్షించకపోయినా మేము మాత్రము ఆ ఆ విగ్రహానికి మేము మొక్కము అన్నారు. ఎవరు వాళ్ళు? శద్రకు మేషకు అబేద్నెగోలు. హల్లెలూయా. చదవండి ఒకసారి ఆ మాట, చదవాలి. దొరికిందా? దానియేలు గ్రంథములో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపకపోయినను రాజా మీ దేవతకు మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. చావు ఎదురైంది. శద్రకు మేషకు అబేద్నెగోలకు ఏం ఎదురైందంట? వాళ్ళు చావుకైనా చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ వాళ్ళ భక్తిని మాత్రము వారు విడిచిపెట్టారా? చెప్పండి అందరు, విడిచిపెట్టిలా? చచ్చిపోతాం, ఇలాగనే భక్తి చేస్తూ చచ్చిపోతాం, కానీ మా భక్తిని మేము మాత్రం విడవము అన్నారు. ఎవరు వాళ్ళు? హల్లెలూయా. వాళ్ళను తీసుకుపోయి ఆ అగ్నిలో వేసిన ఏగన ఏమైంది? మారుతామా? చెట్టు కాలిపోయిందా? ఫస్ట్ చెట్టు కాలిపోయిందా? తలకాయ కాలిపోయిందా? చెయ్యి కాలిందా? ఏమి కాలింది ఫస్ట్? హల్లెలూయా. కాలిన వాసన కూడా రాలేదు. వాళ్ళు ముగ్గురుగా వేయబడ్డారు, కానీ అక్కడ 4వ వ్యక్తి వారి మధ్యకు వచ్చాడంట. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా. వాళ్ళకు ముగ్గురుగా వేయబడ్డారు, కానీ 4వ వ్యక్తి వచ్చాడు. ఎవరా వ్యక్తి? దేవుడు వచ్చాడు. నువ్వు భక్తి చేస్తే నీ భక్తిని చెరపడానికి ఎంతో మంది ఎదురవుతారు. హల్లెలూయా అంటున్నారా? జీవనమ్మ, నీ భక్తిని పాడు చేయడానికి నీ కులం ఎదురవుతుంది. నీ భక్తిని పాడు చేయడానికి నీ బంధువులు ఎదురవుతారు. నీ భక్తిని పాడు చేయడానికి ఇంటి పక్కలు తయారవుతారు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నీ భక్తిని చేర్పేస్తారు. నువ్వు కనుక పోతారా ఇక ప్రార్థనకి? ఊరికే ప్రార్థన. ఇక నువ్వు కనుక ప్రార్థన చేస్తాను, ఇక నువ్వు కనుక ఇక కులపొడు చచ్చిపోతే పోయి ప్రార్థన కూకుంటున్నావు అని అంటది. ఎవరు? మార్తమ్మ. కులపోడు ఎవరు? ఎవరైనా చచ్చిపోతే కూడా సాగుకు రాకుండా పోయి ప్రార్థన కూకుంటారా? అబ్బా నువ్వేనేగా అంతగానో భక్తి చేస్తాను అని అంటారు. అవునా కదా? అంటారా అనగా? మరి అప్పుడే కులపొడు వచ్చినప్పుడే నీ భక్తి బయటకు వస్తుంది. అర్థమవుతుందా? మంచిగా ఉన్నప్పుడు కాదు భక్తి బయటకు వచ్చేది. ఎవరు చచ్చిపోయినప్పుడు? కులపొడు వచ్చినప్పుడే, ప్రార్థన రోజు పద్ధతులు ఉన్నప్పుడే భక్తి బయటకు వస్తుంది. ఇంటికి చుట్టం వచ్చినప్పుడే నీ భక్తి బయటకు వస్తుంది. చుట్టానికి అన్ని మర్యాదలు చేయాలి. హల్లెలూయా, అవునా కదా? హల్లెలూయా. ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు చేస్తున్నారు భక్తి. ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, కానీ
ఈ శద్రకు మేషకు ముగ్గురు మాత్రం ఒకవైపు ఉన్నారట. ఎవరి వైపు? ఎవరి వైపు చెప్పండి? ఎవరి వైపు ఉన్నారట? వాళ్ళు దేవుని వైపు ఉన్నారు. వాళ్ళు అవసరమైతే దేవుని కొరకు నేను చచ్చిపోతా కానీ ఆ ప్రతిమకు మాత్రము నేను మొక్కము అన్నారట. బిగ్ర చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. చావలేని కష్టము కానీ మా భక్తిని మేము విడవము అన్నంత భక్తిని మనం దేవుని కొరకు సాధన చేయవలసిన వారమై ఉన్నాము మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో దేవుని నమ్ముకొని ఇంత భక్తి ఎత్తి సరిపోతాయి. ఆదివారం పోయేసి వస్తే అయిపోతుంది గంట సేపు. ఇంకా సాధన చేసుడు ఎందుకు? తాగుబోతానికి బారు షాప్ కనబడగానే ఏమవుతుంది? పానం ఆగుతుంది. ఇక ఈ మాటలన్న వినబడుతుంది. ఎవరికి ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? అప్పు చేసినా సరే అది నా కడుపులో పడేయాలని ఉంటుంది. అవునా కదా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భక్తి చేస్తే, దేవునికి భయపడితే ఏమైతే తెలుసా? చెడుతనమును విసర్జించగలిగినటువంటి ఒక శక్తి నీలోనికి రావడము ప్రారంభమవుతుంది. విగ్రహ చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భక్తి చేస్తే దేవునికి ఇష్టంగా నేను ఎలా బ్రతకాలి అనేది నీకు అర్థమైపోతుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. సామెతలు 22, 4వ వచనం చదవండి. యెహోవా యందు నువ్వు దేవునికి భయపడుతూ భక్తి చేస్తే ఏమొస్తాయట? నీ దగ్గరికి ఐశ్వర్యం వస్తుందంట. హల్లెలూయా. ఏమొస్తాయంట నీ దగ్గరికి? ఐశ్వర్యము, తర్వాత ఘనత, తర్వాత నువ్వు నిత్య రాజ్యానికి వారసులుగా దేవుడు నిన్ను చేస్తాడంట. మిగిలిన చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహాము ఒక భక్తి చేసిండు. ఆ అబ్రహాము చేసినటువంటి భక్తి ఎవరు నేర్చుకున్నారట? చెప్పండి. అబ్రహాము చేసిన భక్తి ఎవరు నేర్చుకున్నారు? పనిపిల్ల నేర్చుకుంది. ఎవరామె? హాగరు నేర్చుకుందంట. ఇంకెవరు నేర్చుకున్నారు? హాగరు భార్య నేర్చుకుంది. ఇంకా హాగరు చెప్పండి. పిల్లలు నేర్చుకున్నారు. లోతు. ఇంకా ఇస్సాకు. ఇంకా జంతువులు. ఇంకా పనివాడు నేర్చుకున్నాడు. ఎవరతను? ఎలియాజరు. హల్లెలూయా. అవునా కదా? మరి నువ్వు నేర్చుకున్న ఆ భక్తి నీ ద్వారా ఎవరు నేర్చుకుంటున్నారు? చెప్పండి. అత్త అనుకో, అత్తను చూసి కోడలు నేర్చుకుంటాను భక్తి. దేవుడమ్మా, నిన్ను చూసి మీ కోడలు నేర్చుకుంటున్నా, మీ కోడలు భక్తి చూసి నువ్వు నేర్చుకుంటావా? ఇద్దరు పక్కకి మంచిగా ఉండరు. హల్లెలూయా. చెప్పు దేవనమ్మా, నిన్ను చూసి మీ కోడలు నేర్చుకుంటారా, మీ కోడలు చూసి నువ్వు నేర్చుకుంటారా భక్తి? హల్లెలూయా. మీరు ఎవరో ఒకరు చూసి నేర్చుకున్నారు. తర్వాత గొడవతో పెట్టుకోకండి. చూసినవా? అయ్యగారు మందలించినందుకు పోయి గొడవ స్టార్ట్ అయిందని. కొన్ని గొడవలు పాస్టర్ దగ్గర నుంచినే స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబ్రహాము చేస్తున్నటువంటి ఆ భక్తిని చూసి పని అమ్మాయి నేర్చుకుంది, హాగరు నేర్చుకుంది. ఎలాంటి భక్తి సాధన చేసిందంటే, ఆమె ప్రార్థన చేస్తేనే దేవుడి దూత ప్రత్యక్షమైంది. ఆ భక్తిని నేర్చుకుందంట. అసలు మామూలు విషయం అసలు అది. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేసినట్టే దేవుడి దూతను వచ్చి మాట్లాడుతుంది. అయ్యా, నా పరిస్థితి ఏంది, నా కొడుకు పరిస్థితి ఏంది అని అడిగింది. ఎక్కడికి పోయి అంట? ఎడారి అరణ్యములకు పోయి అడిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత భక్తి నేర్చుకున్నది ఆమె. ఎలియాజరు నేర్చుకున్నాడంట. ఎవరతను? నా అబ్బాయికి ఇస్సాకుకి ఒక పెళ్లి సంబంధం తీసుకురా అంటే ఊరూరు పోయి ఇంటింటి పోయి అడగాలి. మీ ఇంట్లో అమ్మాయి ఉందా, మీ ఇంట్లో అమ్మాయి ఉందా, మీ ఇంట్లో అమ్మాయి ఉందా
పని చేస్తుంది, అన్ని పనులు వచ్చా, అందమైందేనా, డబ్బులు ఉన్నాయా అని ఊరు తిరిగి ఇంటికి పోయి అడగాలి ఎలియాజరు. అవునా కదా? అంతేనా? కానీ ఆ ఎలియాజరు నడి రోడ్డు మీద మోకాళ్ళేసి ప్రార్థించగలిగిన భక్తిని సాధన నేర్చుకున్నాడంట. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. నడి రోడ్డు మీద మోకాలేసి ఎవరికంట? భూమి ఆకాశమును కలుగజేసిన దేవునికి ప్రార్థన చేసి ఆ భక్తిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఎలియాజర్ అంటే, నా యజమానుడైన అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడంట. ఎవరు? ఎలియాజరు. నాకు నా యజమానుని కుమారునికి కావలసిన భార్య, ఆమె నా దగ్గరికి రావాలని చేసిందంటే. హల్లెలూయా. ఎట్లుంది? రోడ్డు మీద గాలిలో దీపం పెట్టి ప్రార్థన చేయడమే చేసినట్టుగా ఉన్నది. అవునా కదా? హల్లెలూయా. నడి రోడ్డు మీద నిలబడి నా యజమానికి కావలసిన భార్య ఇక్కడికి వచ్చి మా అందరికీ నీళ్ళు ఇవ్వాలని చెప్పి పెట్టిందంట. నీళ్లు పెట్టాలంటే ఆమెకు, అతనికి, అతని ఒంటెలకి కూడా ఆమె నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎలియాజరు, ఈమె నా యజమాని యొక్క కుమారునికి భార్య అని గుర్తుపెట్టిందంట. హల్లెలూయా. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా. నువ్వు చేస్తున్న నీ భక్తి ఏమేటో తెలుసా? నీ కాళ్ళ దగ్గరికి అనేకులు కూడా వస్తారు. హల్లెలూయా. నువ్వు చేస్తున్నటువంటి ఆ భక్తి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్తుంది. నువ్వు చేస్తున్న ఆ భక్తిని చూసి నువ్వు దేవునికి భయపడే దానిని చూసి దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవించడానికి దేవుడు ఇష్టపడే దేవుడై ఉన్నాడు. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము చేసేటువంటి భక్తిని మనము సాధన చేయాలి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు చేసిన భక్తిని మనము నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరి భక్తి నేర్చుకోవాలి? దానియేలు వంటి భక్తిని మనం నేర్చుకోవాలి. ఏ భక్తిని? చెప్పండి మా అత్తమ్మ. ఏ భక్తిని? మా అత్తమ్మ. ఇక్కడ మాకు ఒక అత్తమ్మ ఉన్నది. హల్లెలూయా. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనంలో మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. దేవునికి. 6వ అధ్యాయము 10వ వచనం ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇతనిని తీసుకుపోయి సింహాల పొలంలా పడవేయాలి. ఎవరైతే ఏ వాటికి కూడా మొక్కకూడదు. ఇక్కడ కూడా అదే శాసనం వచ్చేసింది. సింహాల బోనులో దానియేలును పడవేయబడినప్పటికీ కూడా తను చేస్తున్నటువంటి భక్తిని తాను విడిచిపెట్టని వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి దానియేలు వంటి భక్తిని మనం సాధన చేయాలి. నువ్వు గనక దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర నువ్వు భక్తి గనక సాధన చేయకపోతే ఈ భూమి మీద నీ జీవిత కాలంలో, నీ ఆయుష్కాల దినములో దేవునికి తగిన భక్తిని నువ్వు సాధన చేయాలి. చేయకపోతే ఏమైతే తెలుసా? పరలోకంలో ఇక్కడ నువ్వు ఎంత జ్ఞానం ఉన్నదని కాదు, నువ్వు ఎంతగా దేవునికి ఏం చేసినావు, ప్రేమించావని కాదు, ఎంతగా నువ్వు దేవునికి భక్తి చేసినావు అనేదే రేపు పరలోక రాజ్యంలో అది జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి భయపడుతూ భక్తి చేసే వాళ్ళను బట్టి దేవుడు ఆనందించే దేవుడై ఉన్నాడంట. 147వ కీర్తన 11వ వచనం కూడా మనం చదువుతాం. 147వ కీర్తన 11వ వచనం. చదవండి. కీర్తనలు 147 11వ వచనం.
యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి దేవుడు సంతోషించాలంటే, నిన్ను చూసి దేవుడు మెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు దేవునికి భయపడుతూ భక్తి చేసే వాడివిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏసే నమ్ముకుని ఇన్ని రోజులు అవుతుంది కదా, అందరూ మీ గుండెమే చేసుకోండి. నా భక్తి పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి. మీరు ఒక్కొక్కరిని అడుగుతా, ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పాలి. మీ భక్తి పెరుగుతుందా తగ్గుతుందా చెప్పాలి. నేను చెప్తే మంచిగా కూడా నమ్మే కూడా పోతారు కదా. కాబట్టి మీ నోటితో మీరు చెప్పండి, పెరుగుతాను తగ్గుతాను. అశోక్ పెరుగుతుందంట ఆయన భక్తి. అంటే శుక్రవారం శనివారం తారకి రావడమే కదా పెరగడం అంటే. హల్లెలూయా. చెప్పు మార్తమ్మా, నీ భక్తి పెరుగుతా తగ్గుతుందా? ఇప్పుడు తగ్గుతుందా అంటది. పెరుగుతాను తగ్గుతుందా మార్తమ్మా? చెప్పు. యాదయ్య తగ్గుతుందా? పెరగాల తగ్గాల భక్తి? పెరగాలి కదా. మరి పెరుగుతుందా తగ్గుతుందా? యాదయ్య చెప్పు. సత్తయ్య, నీ భక్తి పెరుగుతుందా తగ్గుతుందా చెప్పాలి. చెప్పు రిబ్కా. పెరుగుతుందంట. అంటే 12 గంటలకు రావడం ప్రార్థన, అదే పెరగడం అంటే. చెప్పు వాసంత అక్క. దేవుడమ్మ చెప్పు, పెరుగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి పెరుగుతుంది తగ్గుతుంది, మీరే ఆలోచన చేయండి. హల్లెలూయా. షునేమీరాలు భక్తి పెరిగిందన దైవజనుడికి ఎట్లా అర్థమైందంటే, ఆమె దైవజనుడి కోసం గది కట్టించింది. దైవజనుడికి వచ్చినప్పుడు భోజనం పెట్టింది. దైవజనుడికి ఏం చేసింది? ఒక బల్ల, ఒక మంచం ఏర్పాటు చేసింది. మీ భక్తి పెరగాలంటే ఇవన్నీ మీరు చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహాము యొక్క భక్తి పెరుగుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? తనతో ఉన్నవారు కూడా అబ్రహాము లాగా ప్రార్థన చేసేటట్లుగా తయారు చేసింది. అది పెరగడం అంటే. అర్థమవుతుందా? హల్లెలూయా. పెరగడం అంటే నీ పక్కకున్న వాళ్ళు కూడా నీలాగా ప్రార్థన చేసేటట్లుగా వారిని నువ్వు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అది. ఒకసారంట భక్సింగ్ గారు ఒక ట్రైన్లో వెళ్తున్నారంట. ఎట్లా వెళ్తున్నారంట? ట్రైన్లో రిజర్వేషన్ తీసుకొని వెళ్తున్నాడు. ట్రైన్లో పడుకోవట్లేదు, మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరు? భక్సింగ్ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. పక్కకు ఇంకొక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి చూస్తున్నాడు. చూసి 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 నిరొచ్చింది, పడుకున్నాడు. మళ్ళీ లేచిండు. ఇంకా వ్యక్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. చూసి మళ్ళీ అన్నం తిని మళ్ళీ పడుకున్నాడట. ఇంకా వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆఖరికి ఒక 10-12 గంటలు జర్నీ. ఆ 10-12 గంటలు మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆ వ్యక్తి. ఈ పక్కనున్న వ్యక్తి లాస్ట్కి దిగే టైంలో అడిగిందంట, మీ పేరు ఏం పేరు అంటే భక్సింగ్ అని చెప్పిందంట. ఏం పేరు? ఆ పక్కనున్న వ్యక్తి ఎవరో కాదు, డీజే దినకరన్ గారు. ఆయనను చూసి ఈ డీజే దినకరన్ కూడా చనిపోయేంత వరకు 8-9 గంటలు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేయడం నేర్చుకున్నారట. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భక్తిని నువ్వు సాధన చేయ. కొన్ని వేల మంది, లక్షల మంది రక్షణలోకి వచ్చారు డీజే దినకరన్ ద్వారా, భక్సింగ్ గారి ద్వారా. వారు చూపిస్తున్న భక్తి. వారు పెద్ద పెద్ద ప్రసంగాలు ఏమి చేయలేదు. ఎవరైనా భార్య భర్తలు కొట్టుకొని వచ్చింది అనుకో, మార్తమ్మ భార్య భర్తలు గొడవ పడ్డరు అనుకో, గొడవ పడ్డరా, సరే మీరు ప్రార్థన చేయండి, నేను లోపల పోయి వస్తాను అని చెప్పేటోడు. మీరు ప్రార్థన చేయండి, నేను లోపల పోయి వస్తా అని చెప్పేటోడు. ఈ భక్సింగ్ గారు లోపలికి పోతే ఒక గంట సేపటికి రాడాయనే, దాదాపు 9-10 గంటలకు వచ్చేటోడు బయటికి. వీళ్ళు ప్రార్థన చేసి 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 ఆఖరికి ఇద్దరు మాట్లాడుకుంటున్నాము, ఏమండి ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని ఏమనను, ఆయన కూడా నేను కూడా ఏమనను, ఎట్లా కూరగానే తింటా నేను, ఉప్పు వేసిన తింటా, ఉప్పు వేయకపోయినా
తింటా అని చెప్పేసి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారట. అప్పుడు భక్సింగ్ గారు బయటకు వచ్చి, అమ్మా మీ దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, నువ్వు సమాధానంగా వెళ్ళండి, ఇక్కడి నుంచి మీరు ఏ గొడవ పడరు ఇక అని చెప్పేటోడంట బయటకు వచ్చి భక్సింగ్ గారు. హల్లెలూయా. అలాంటి ఉన్నత వ్యక్తులు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి భక్తి సాధన చేయాలి. మనం చూపిస్తున్న భక్తి అనేకులు కూడా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి యోబు ఆ దేశంలో ఆ భక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ సామెతల గ్రంథంలో, ఈ కీర్తన గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు అన్నీ కూడా యోబుకే ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. యోబు చేసినటువంటి గొప్ప భక్తి ఈ సంఘము కూడా చేయును గాక. యోబు దేవుడు ఏ రీతిగా దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడు, ఈ సంఘము కూడా దేవుని అలాంటి భయం కలిగి ఉండును గాక. యోబును దీవించినటువంటి దేవుడు ఈ సంఘాన్ని దీవించును గాక. యోబు కనపరిచినటువంటి శ్రమలలో ఉన్నటువంటి ఆ భక్తిని ఈ సంఘము కూడా శ్రమలలో కూడా దేవుని భక్తిని చూపించగలిగినటువంటి సాధన ఈ సంఘము చేయును గాక. ఒక దానియేలు వంటి భక్తిని, ఒక అబ్రహాము చూపించినటువంటి ఆ భక్తిని, శద్రకు మేషకు అబేద్నెగోలో చూపించినటువంటి ఆ భక్తిని ఈ సంఘము ప్రజలందరికీ కూడా చూపించును గాక. అలాంటి కృప ఈ సంఘం మీదకి బలముగా దిగువచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవులారా, ఆ యోబు చూపించిన ఆ భక్తిని, ఆ యోబు చేస్తున్న ఆ భక్తిని బట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా సేవకుడైన యోబును గూర్చి ఆలోచించితివా? ఎవరిని గురించి ఆలోచించావా? నాకు భయపడుతున్నటువంటి వ్యక్తి, నాకు భక్తి చేసినటువంటి వ్యక్తి, అనేకులకు మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తి యోబు అని దేవుడు యోబును గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నాడంట. ఎవరిని గురించి? ఈనాడు మనము కూడా ఆ రీతిగా మనం దేవునికి భయపడుతూ భక్తి చేస్తే మనల్ని గురించి కూడా దేవుడు, పరలోకమందున్న దేవుడు గర్వంగా మాట్లాడుకుంటాడు. ఇగో చిన్న సంఘమే కానీ ఏ రోజు కూడా శుక్రవారం ప్రార్థనకు మానదు అని పేరు తెచ్చుకోవాలి. చిన్న సంఘమే ఏ రోజు కూడా శనివారం నాడు ప్రార్థనకు మానదు. చిన్న సంఘమే ప్రతిరోజు 2-3 గంటలు ప్రార్థించే సంఘము, ఉపవాసం ఉండే సంఘము అని దేవుడు మన భక్తిని చూసి ఏం చేయాలి? ఆనందించే వ్యక్తిగా మీరు తయారవ్వాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు మాట వింటుంది ఈ సంఘము, ఒక దైవజనుడు మాటకు లోబడుతుంది అని దేవుడు మెచ్చుకోవాలి నీ భక్తిని చూసి. మార్తమ్మ, హల్లెలూయా. మార్తమ్మ వాళ్ళ అమ్మ గుట్కాలు తినేది. ఏం తినేది. ఒకసారి పాస్టమ్మ పోయి అది తింటే మంచిది కాదు, అది వదిలిపెట్టుకోవాలని చెప్పింది. చెప్పిన తెల్లారి నుంచే ఆ తినడం మానేసింది. అవునా కదా? అది భక్తి. దేవునికి భయపడే వాళ్ళు ఏం చేశారంటే ఒక మాట చెప్పినామంటే ఆ మాటకు లోబడాలి. ఆమె కళలో దేవుడు కనబడ్డది. ఆమె పెద్ద ఎవరు స్వార్థ చేయలేదు. కళలో దేవుడు కనబడితే కుర్చీలో కూర్చొని ఉన్నాడంట. నేను పోయి అదే కుర్చీలో కూర్చున్నా. ఆమె అంటది, నువ్వు కూకున్న కుర్చీలోనే ఏసే కూకున్నాడయ్యా అనేది. ఏసే కనబడడం లేదు. ఆమెకున్న జ్వరం పోయిందంట, బలహీనత పోయింది. అరే ఆయన నిజమైన గొప్ప దేవుడు అని చెప్పేసి నమ్ముకుందాము. అది భక్తి అంటే. ఒక్క కళ చూపెడితే చాలు. ఆమెకు ఎవ్వరు కూడా బాప్తిసం తీసుకోమని చెప్పలేదు, మందిరానికి రమ్మని చెప్పలేదు, దేవుడు నమ్మకమని కూడా చెప్పలే. దేవుడు కనిపించాడు కళలో. గట్టిగా పట్టుకుంది ఆ దేవుని. చచ్చిపోయేంత వరకు కూడా ప్రార్థన చేసుకొని ప్రార్థనలోనే చచ్చిపోయింది. అది భక్తి అంటే. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గర చప్పట్లు కొడదాము. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట. అవునా కదా? ఆమె నీతిమంతురాలు. ఒక చిన్న కళ చూపించి దానికి లోబడ్డాయి.